రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సంస్థల నిర్వహణ అధ్వానంగా మారింది. కర్నూలులోని రాష్ట్ర స్థాయి యునానీ రీసెర్చ్ సెంటర్ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. ఇక దీని సొంత భవన నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కనీసం భూసేకరణ చేయకపోవడం విశేషం. ఇక ప్రస్తుతం అద్దెకు రేకుల షెడ్డులో యునానీ ఆరోగ్య కేంద్రం కొనసాగుతుంది. 5 ఏళ్లలో వైసీపీ అంతకుముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా స్థానిక ఎమ్మెల్యే యునానీ రీసెర్చ్ సెంటర్ భవన నిర్మాణం కోసం పాటుపడలేని పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే రాష్ట్ర స్థాయి యునానీ రీసెర్చ్ సెంటర్ పై బీఆర్కే న్యూస్ స్పెషల్ స్టోరీ. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు గడిచిన కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో కొనసాగుతున్న యునానీ రీసెర్చ్ సెంటర్ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేకపోతున్నాయి. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఏపీలోని కేంద్ర ప్రభుత్వ సంస్థల పనితీరు దారుణంగా ఉందని చెప్పడానికి కర్నూలులో రాష్ట్ర స్థాయి యునానీ రీసెర్చ్ సెంటర్ను పరిశీలిస్తే వాస్తవమేంటో తెలిసిపోతుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ రాష్ట్ర స్థాయి యునానీ రీసెర్చ్ సెంటర్ కు సొంత భవనం లేక యునానీ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో రేకుల షెడ్ల కింద అద్దెకుంటూ కొనసాగిస్తున్నారు. 2010లో ప్రారంభమైన యునానీ రీసెర్చ్ సెంటర్ కోసం నెలకు 17,000 అద్దె చెల్లిస్తూ వైద్యులు రేకుల షెడ్ల కింద రోగులకు సేవలు అందిస్తున్నారు. ఇది బాగా పనిచేసింది. చూపించుకున్న తొలగున బాగా చూపించుకుంటే పోతుంది ఇది. కానీ డాక్టర్లు కొంచెం మంది కూడా ఎక్కువ ఉంటే బాగా, కొంచెం హాస్పిటల్ కూడా మంచిగా ఉంటే కూడా కట్టిస్తే కూడా బాగుంటుంది. కానీ కొంచెం నయం అవుతుంది. నాకు కూడా మంచి హాస్పిటల్ ఇది. నేను కర్నూలు నుంచి వచ్చినానండి. నేను 6 నెలలే అండి మాడబట్టి. అలాగే పూర్తి స్థాయిలో వైద్య సిబ్బంది లేక ఉన్న సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు. ఈ సెంటర్ ద్వారా ప్రధానంగా చర్మ సంబంధమైన వ్యాధులకు యునానీ వైద్యం బ్రహ్మాండంగా పనిచేస్తుందని రోగులు వారి తరపు బంధువులు చెబుతున్నారు. తెల్ల మచ్చలు, సోరియాసిస్, ఇన్ఫెక్షన్లు, ఉదరకోశ వ్యాధులు, బోధకాల వ్యాధులు తదితర రోగాలకు యునానీ వైద్యం చాలా అద్భుతంగా పనిచేస్తుందంటున్నారు. తన 7 ఏళ్ల కూతురుకు తెల్ల మచ్చలతో ఏడాది క్రితం అల్లోపతి, ఆయుర్వేద, హోమియోపతి తదితర వైద్యం అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని, యునానీ వైద్యం అందించినప్పటి నుంచి పూర్తిగా నయమైందని, తన కూతురుకు బాగు కావడం చూసి మరో మహిళ ఇక్కడే చికిత్స తీసుకొని ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంగా ఉందని ఓ మహిళ చెబుతోంది. మేము మా పాపకి ఇలా తెల్లబొల్లి వచ్చినాల నుంచి ఇక్కడ చూపిస్తున్నాము. ఎన్నో చోట్ల చూపించాము కానీ తగ్గలేదు. కానీ ఇక్కడ చూపిబట్టి మా పాపకి ఇంకా చెంపకు కూడా ఉండే, ఇక్కడ చూపించాక చాలా బాగా తగ్గింది. అందుకే ఇక్కడే కంటిన్యూ అవుతూ వచ్చాము. మేము ఇలా చూపించుకున్నామని మాకు తెలిసిన వాళ్ళు కూడా అడిగితే వాళ్ళకు కూడా ఇలానే యునానీలో చూపించుకోండి అని చెప్పాము. చూపించుకున్నాక వాళ్ళు కూడా చాలా బాగా తగ్గింది. మొటిమలు ఏదన్నా స్కిన్ ఎలర్జీ వచ్చాయి ఒక అమ్మాయికి, ఇలాగే మొటిమలు చాలా పెద్దగా ఉండే. ఇక్కడ చూపించాక మళ్ళీ వాళ్ళు నన్ను కన్సల్ట్ చేసి మా పాపకు కూడా చాలా బాగా తగ్గింది, చెప్పినందుకు థ్యాంక్స్ అని కూడా చెప్పారు నాకు రియల్గా. అందుకే ఇక్కడ యునానీలో బాగుంది, ఎవరైనా చూపించుకోండి, చాలా బాగా తగ్గుతుంది. ఇక్కడ ఏ దానికైనా సరే చాలా బాగా తగ్గుతుంది. మెడిసిన్ కూడా చాలా బాగుంటుంది. మనకి డాక్టర్స్ కూడా అలానే బాగుంటారు. మనము అలాగే ఈ బిల్డింగ్ని చాలా బాగా కొత్త బిల్డింగ్ కట్టిస్తే ఇంకా బాగుంటుంది. ఇక్కడ ఫెసిలిటీస్ ఇస్తే ఇంకా చాలా బాగుంటుంది మనకు వచ్చే వాళ్ళకు కూడా, పేషెంట్లకు. అందుకే చూస్తే బాగుంటుందని చెప్తున్నాను. కొత్త బిల్డింగ్ కడితే బాగుంటుంది. ఇంకా ఫెసిలిటీస్ ఏవైనా ఇక్కడ లేకుంటే ఫెసిలిటీస్ కూడా అరేంజ్ చేస్తే బాగుంటుంది అని చెప్తున్నాను. పేషెంట్లకు వచ్చిన వాళ్ళకి కానీ, డాక్టర్స్కి కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ థ్యాంక్స్ అండి. షెడ్ల కింద నిర్వహిస్తున్న యునానీ రీసెర్చ్ సెంటర్ కు నగర శివారులో గతంలో 2 ఎకరాల భూమిని కూడా పరిశీలించారు. అయితే నామమాత్రపు పరిశీలనకే ఆగిపోయి ఇప్పటి వరకు అధికారికంగా కానీ లేక ప్రజాప్రతినిధుల నోటి మాట ద్వారా కానీ ఎలాంటి హామీ రాలేదు. పాలకుల వైఖరిని ప్రజలు విమర్శిస్తున్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటున్న తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అయినా కేంద్ర ప్రభుత్వ సంస్థల పనితీరును సమీక్షించి తక్షణమే యునానీ రీసెర్చ్ సెంటర్ కోసం భూమిని కేటాయించి యునానీ రీసెర్చ్ కొత్త భవన నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. పూర్తి స్థాయిలో 70 మంది వైద్య సిబ్బందిని నియమించి రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టాలని నగర ప్రజలు, రోగులు వారి తరపు బంధువులు డిమాండ్ చేస్తున్నారు. వైద్య రంగంలో యునానీ వైద్యానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏదైతే రాష్ట్ర యునానీ వైద్య కేంద్రం సెంట్రల్ ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే యునానీ వైద్య కేంద్రం వద్ద మనం ఇప్పుడు ఉన్నాం. అంటే కర్నూలు నగరవాసులు కర్నూలుకు సంబంధించి అంటే డైలీ సుమారు 100 మంది వరకు అవుట్ పేషెంట్స్ ఇక్కడ వైద్యాని కోసం వస్తుంటారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించే ఈ వైద్య కేంద్రం యునానీ వైద్య కేంద్రం ప్రస్తుతం అద్దె భవనంలో ఉన్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. అంటే సెంట్రల్ ప్రభుత్వం గత కొన్నేళ్లుగా
ప్రత్యేక స్థలం ఇస్తే యునాని వైద్య కేంద్రాన్ని నిర్మిస్తామనే ఒక డిమాండ్ అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు విన్నవిస్తూ వస్తూనే ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు గత వైసీపీ ప్రభుత్వం కానీ అంతకుముందు ప్రభుత్వాలకు కానీ కేంద్ర ప్రభుత్వ విన్నపాన్ని పట్టించుకున్న దాఖలాలు అయితే కనిపించడం లేదు. అంటే యునాని వైద్య కేంద్రంలో ప్రధానంగా చర్మ వ్యాధులకు సంబంధించి మంచి వైద్యము అందిస్తున్నారనేది రోగులు మనకు చెప్తున్న విషయాలు కూడా మనము చూస్తూ ఉన్నాము. యునాని వైద్య ఈ కేంద్రం అంటే రాష్ట్రంలో ఉండే యునాని వైద్య కేంద్రం సెంట్రల్ నిర్వహించే రాష్ట్ర కేంద్రం ఇది. ఇక్కడ డైలీ 100 మంది వస్తుంటే ఇక్కడ మినిమం 70 మంది వైద్య సిబ్బంది ఉండాల్సి ఉంది. అయితే ప్రస్తుతము 10-12 సిబ్బందితో మాత్రమే ఈ యునాని వైద్య కేంద్రము నెట్టుకొస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాము. అంటే నగర ప్రజలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ యునాని వైద్య కేంద్రము మరుగున పడడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమనే ఒక వాదన అయితే వినిపిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కనుక అంటే ఇప్పుడు వచ్చే కొత్త ప్రభుత్వం కనుక ఆ యునాని వైద్య కేంద్రం పైన కొంత ఆసక్తి కనపరిచినట్లయితే కేవలం సెంట్రల్ గవర్నమెంట్ డిమాండ్ని బట్టి వాళ్ళు 2 ఎకరాలు స్థలం ఇచ్చినట్లయితే ప్రత్యేక నిధులతో ఈ యునాని వైద్యాన్ని అంటే వైద్య ఆరోగ్య కేంద్రాన్ని నిర్మిస్తామని చెప్తా ఉంది. అందుకు ప్రజలు కూడా అంటే నగర ప్రజలు కూడా కోరుతున్న విషయము ప్రత్యేక స్థలం ఇచ్చి అంటే ప్రధానంగా వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూములు వందలాది ఎకరాలు కర్నూలు నగర పట్టణంలో ఉన్నాయి. అనేక మంది అంటే నేతలు రాజకీయ నేతలు స్వాధీనం చేసుకుని కబ్జా చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో యునాని అంటే యునాని ఆరోగ్య కేంద్రానికి 2 ఎకరాలు ఎందుకు ఇవ్వలేదనేది కూడా ప్రజలు నిలదీస్తున్న పరిస్థితి. ప్రధానంగా అంటే అన్ని చర్మ వ్యాధులతో పాటు అనేక రోగాలకు ఇక్కడ చికిత్స అందిస్తూ ఉన్నారు. అంటే యునాని ప్రత్యేక నిదానంగా అంటే వైద్యము యునాని మందులు నిదానంగా పనిచేసినా కూడా రోగాన్ని సమూలంగా నిర్మిస్తుంది అంతం చేస్తుందనే ఒక పరిస్థితి అయితే ప్రజలు మనకు చెప్తా ఉన్నారు.